నక్సలైట్లు అడవులలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎనీ రాడికలిజం ప్రేరేపించే వాళ్ళంతా కూడా దేశద్రోహులుగానే భావించవలసి ఉంటుంది. ఇప్పుడే ఎలిమినేట్ చేయకపోతే రాబోయే కాలంలో దేశానికి తీవ్ర ప్రమాదం ఉంటుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. నక్సలిజం అనేది దేశంలో ఉండదు. అందుకోసమైనా ఇవాళ ఏం చేస్తున్నారంటే అర్బన్ నక్సలైట్లు దీనికి వేరే రూపం ఇయ్యడం అని చెప్పేసి కోమింగ్ ఆపమని అంటున్నారు. భారతదేశంలో మార్చి 31, 2026 వరకు నక్సలిజాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను కూడా మొదలుపెట్టింది. దాంట్లో భాగంగా పలు ఎన్కౌంటర్లు, అట్లాగే కొందరు నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. కొందరు ముఖ్య నాయకులు కూడా ఎన్కౌంటర్లు చనిపోవడం, నక్సలైట్ల మధ్య విభేదాలతో కూడా చాలామంది లొంగిపోతున్న పరిస్థితి ఉంది. అయితే నక్సలైట్లతో పాటు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అర్బన్ నక్సలిజం పైన కూడా చర్చ జరుగుతుంది. దానిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సరే చెప్పండి, నక్సలిజంతో పాటు అర్బన్ నక్సలిజం అనేది కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అసలు అర్బన్ నక్సలిజం అంటే ఏంటి, వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్ల కంటే సమాజానికి ఎక్కువ ప్రమాదకరం ఇవాళ అర్బన్ నక్సలైట్లు. వీళ్ళు ప్రొవోకేట్ చేసిన కారణంగానే ఇవాళ అమాయకులైనటువంటి ప్రజలు, యువకులు ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులయ్యి ఇవాళ బలి కావాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ అర్బన్ నక్సలైట్లు ఎవరు కూడా వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు పౌర సమాజంలో గౌరవాన్ని పొందుతూ ఉన్నారు. ఎక్కడ పోతే అక్కడ బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అటు ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నటువంటి నక్సలైట్ల పేరు చెప్పేసుకొని వాళ్ళ బూచి చూపించి వీళ్ళ సమాజంలో వీళ్ళు గౌరవాన్ని పొంది వీళ్ళ ఆటలు సాగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది నిజంగా సమాజంలో వేరుపాటవాదం, అదే రకంగా ఉగ్రవాదం, అదే రకంగా సమాజంలో విచ్ఛిన్నం, వర్గ పోరాటం, ఇవన్నీ కూడా ప్రజలలో ఐక్యతని పక్కకు పెట్టేసి వీళ్ళ సమాజం విచ్ఛిన్నం చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం వీళ్ళ అర్బన్ నక్సలైట్లు చేస్తూ ఉన్నారు. ఆ అర్బన్ నక్సలైట్ల కారణంగా సమాజంలో విపరీత ధోరణిలో ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందుకు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఆ రకంగా ప్రజలలో ఇబ్బందులు కూడా కలిగినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఇప్పుడు నక్సలైట్లు అంటే వాళ్ళు ఎక్కడో అడవులలో ఉంటారు, అక్కడ నుంచి ఆ కార్యక్రమాలు చేస్తారంటారు. అర్బన్ నక్సలైట్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఎట్లా లింక్ ఎట్లా కుదురుతుంది అసలు? ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు పేరు మీద ఇవాళ పౌర సమాజం పేరు మీద, పౌర హక్కుల సంఘం పేరు మీద, లిబరేషన్ మేము చేస్తూ ఉన్నాం, హక్కుల పేరు మీద ఇవాళ బాధ్యతలు మర్చిపోయేసి ఇవాళ వాళ్ళతోటి నేరుగా సంభాషణ జరిపేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీడియేషన్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ యొక్క అవకాశాలని ఇవాళ ఏ రకంగా తీర్చుకోవాలా అనేటువంటి దాంట్లో ఇవాళ అర్బన్ నక్సలైట్లు ప్రముఖమైనటువంటి వివిధ పౌర సంఘాలు, వివిధ పౌర హక్కులు ఈ రకంగా నేతలుగా చలామణం అయిపోయి సమాజంలో ఇవాళ వాళ్ళు మాత్రం హాయిగా బతుకుతూ ఉన్నారు. ప్రొఫెసర్లు అవుతూ ఉన్నారు, సైంటిస్టులు అవుతూ ఉన్నారు, ప్రిన్సిపాల్లు అవుతూ ఉన్నారు, బీసీలు అవుతూ ఉన్నారు. అప్పుడు మాత్రం ఏది కూడా కనపడదు. కానీ వాళ్ళని మాత్రం ఇవాళ అడవులలో అమాయకమైనటువంటి గిరిజనులని, దళితులని, బీసీలని ఈ వర్గ పోరాటం పేరు మీద రెచ్చగొట్టేసి వాళ్ళ యొక్క ఎమోషన్స్ని ఇవాళ వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ సమాజానికి భారతదేశంలో ప్రత్యేకంగా చీడ పురుగులు లాంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే ఈ అర్బన్ నక్సలైట్ సమాజం. వీళ్ళని మనం ఒకవేళ కనుక వాళ్ళ ఆ యొక్క థాట్ ప్రొవోకేటింగ్ని ఆపకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచన చేస్తాయి. ఈ నక్సలైట్లు అడవులలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎనీ రాడికలిజం ప్రేరేపించే వాళ్ళంతా కూడా దేశద్రోహులుగానే భావించవలసి ఉంటుంది. కాబట్టి అర్బన్ నక్సలైట్లు కూడా అదే రకమైనటువంటి కోవకు చెందిన వాళ్ళు తప్ప మరొక విషయం కాదనేటువంటి విషయం స్పష్టంగా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వాలు అందుకనే ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. నక్సలైట్లకు తెలీదా అంటే వీళ్ళు మా పేరు మీద వీళ్ళు ఇక్కడ ఆస్తులు సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద స్థానాలు పొందుతున్నారు, మమ్మల్ని వాడుకొని వీళ్ళు డెవలప్ అవుతున్నారు, కానీ మేము మాత్రం అడవులో ఉంటున్నారు. నక్సల్స్కి నిజంగా ఇట్లాంటి ఆలోచన ఎప్పుడు రాలేదనుకుంటున్నారు. వాళ్ళు పాపం ఎమోషన్గా వచ్చినటువంటి వాళ్ళు, యువకులు, వాళ్ళు మేము సమాజం ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి గత 68 అంటే 1968 నుంచి ప్రారంభమైనటువంటి నక్సల్ ఉద్యమము ఇవాళ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత ఇన్ని సంవత్సరాల క్రమంలో మేము ఏం సాధించలేకపోయినాము, దీనివల్ల ఏం సాధించలేము, ఈ ఆయుధంతో రాజ్యంతో కొట్లాడలేము, మనం రాజ్యాంగం గౌరవించాలి, రాజ్యాంగం ప్రకారం మనం పోరాటాలు చేయాలి తప్ప మరొక మార్గం లేదు, ఇది కాలం చెల్లిన సిద్ధాంతం అని చెప్పేసి మాట్లాడి వాళ్ళ పౌర సమాజంలో కలవడం కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా ఇవాళ రాకుండా
మీరు అక్కడే ఉండండి, మీరు సావండి, మీరు చచ్చిన తర్వాత మీ మీద ఎర్ర జెండా మేము కప్పుతాం, మేము మాత్రం ఇక్కడ బాగుంటాం అనేటువంటి ఒక ధోరణి ఇవాళ అర్బన్ నక్సలైట్లు కల్పిస్తూ ఉన్నారు. అది వాళ్ళు కూడా ఈరోజు నిన్న మొన్న లొంగిపోయినటువంటి సెంట్రల్ కమిటీ స్థాయి నాయకులు కూడా ఇవాళ స్పష్టంగా చెప్తున్నారంటే మీరు లొంగిపోవద్దని చెప్తా ఉన్నారు కదా, లొంగిపోవద్దంటే మీరు చచ్చిపోయిన తర్వాత మా మీద ఎర్ర జెండా కప్పి చెయ్యి పెట్టి లాల్ సలాం అని చెప్పేసి దాన్ని లబ్ధి పొందడం కోసం చేస్తున్నా అని చెప్పేసి ఒక ఆలోచన ఇవాళ వాళ్ళకు కూడా కలిగినందుకు చాలా సంతోషం. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలని గౌరవించి అర్బన్ నక్సలైట్లు ఈ యొక్క పిచ్చి పిచ్చి వాగకుండా హీరోయిజాన్ని క్రియేట్ చేయకుండా ఓ హిడ్మాని ఒక హీరోగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏం దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఒక ప్రిన్సిపల్ అయితే అవలగాడు అయితే ఆయన భగత్ సింగ్ తోటి పోల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు గవర్నమెంట్ సొమ్ము తింటున్నావు, నువ్వు ఉద్యోగాలు చేస్తూ ఉన్నావు, ఓ ప్రొఫెసర్గా ఉన్నావు, ఒక పోలీసులని ఆయుధాలు పట్టేటువంటి అర్హత సైనికులకు పోలీసులకు తప్ప పౌర సమాజంలో ఎవరికి లేదు. కానీ నువ్వు ఆయుధం పట్టేసుకొని యథేచ్ఛగా మనుషులను నరమేధం చేసేసి ఒక నాయకులను చంపేసి ప్రజలను చంపేసి అమాయకులను చంపేసినటువంటి వారిని హీరోగా చిత్రీకరించి మళ్ళీ ఒక రకంగా ఇవాళ నువ్వు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఒకవేళ కనుక నువ్వు ఏదే రాక నువ్వే పో, ఇడ్మా స్థానంలో ఉండి నువ్వే కొట్లాడు, నువ్వే తుపాకి పట్టుకో, అప్పుడు నీకు తెలుస్తావని బాధలేందో. కానీ ఇవాళ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉండేసి అన్ని రకాలుగా ఆనందాలు పంచుతూ ఏసీ రూమ్లలో కూర్చుంటూ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళని ప్రొవోకేట్ చేసి లొంగిపోకుండా చేసి ఇంకా చాలామందిని బలిగొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంకా బలిదానాలు కనుక నక్సలైట్లు చేయాల్సి వస్తే ఆర్మీకి వ్యతిరేకంగా సిఆర్పిఎఫ్కి వ్యతిరేకంగా కొట్లాడి పోలీసులకు వ్యతిరేకంగా కొట్లాడి లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు బతకకుండా చేయడం ఏదైతుందో అర్బన్ నక్సలైట్ల కారణం. వీళ్ళు కనుక ఒకవేళ రండి లొంగిపోండి అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, దానికి సహకరించకపోతే నిజంగా వాళ్ళని హత్య చేసింది ప్రభుత్వాలు కాదు, ఈ అర్బన్ నక్సలైట్లే వాళ్ళని హత్య చేయించినట్టుగా పౌర సమాజం భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ నక్సలైట్లు లేకుంటే మా ఉనికి ఉండదనే ఉద్దేశంతో ఇక్కడున్న అంటే మీరు చెప్తున్నట్టు అర్బన్ నక్సలైట్లు వాళ్ళ వెనకాలనే ఉండి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారా? 100% అసలు వీళ్ళు ఉనికే ఉండదు. నక్సలైట్ లేకపోతే వీళ్ళకి ప్లాట్ఫామే ఉండదు. వాళ్ళ యొక్క నీడను చూసుకొని వీళ్ళు బతుకుతూ ఉన్నారు, ఇక్కడ అధికారం చెలాయిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలతోటి లాబింగ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ పనులు చక్కబెట్టుకుంటూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వీళ్ళ పిల్లలు అమెరికాలలో చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళు మాత్రం అడవిలో ఉన్న వాళ్ళు ఇడ్మా లాంటి వాళ్ళని చనిపోవాలని చెప్పేసి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను అర్బన్ నక్సలైట్లు సోకాళ్ళు పౌర హక్కుల సంఘం వాళ్ళు మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ అయినప్పుడు నక్సలైట్లు చనిపోయినప్పుడు మాత్రమే పౌర హక్కులు హరించబడుతున్నాయి, వాళ్ళ బూటక ఎన్కౌంటర్లు అని వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. అసలు వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి? ఏం లేదు, సమాజంలో విచ్ఛిన్నం చేయాలి, వర్గం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద గొడవలు చేయించాలి, అరాచకాన్ని సృష్టించాలి, అమాయకులు అనేటువంటి ప్రజలను చంపేయాలి. ఉదాహరణకు ఏబీవీపీలో ఇవాళ 48 మంది విద్యార్థి నాయకులని చంపేసినటువంటి చరిత్ర నక్సల్ ఉద్యమానికి ఉన్నది. దాని తర్వాత వాళ్ళంతా ప్రొవోకేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రొఫెసర్లుగా చలామణి అవుతున్నారు, రిటైర్డ్ పౌర హక్కుల సంఘం నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారు. మరి వీళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళ గురించి సంతాపం కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎక్కడో అడవిలో వాడిని పోలీసులు చనిపోతే వెపన్ AK-47 పట్టుకొని పోలీసులతో ఎదురుకాల్పుల్లో చనిపోతే వానికి మాత్రం జస్ట్ లాల్ సలాం అని చెప్పి చెప్పడానికి మాత్రం వీళ్ళు అడవిలోకి పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడే వాళ్ళ యొక్క ద్వంద్వనీతి కనపడతా ఉంది. వీళ్ళ ప్రోత్సాహం కారణంగానే వాళ్ళ అమాయకమైనటువంటి గిరిజనులు, అమాయకమైనటువంటి షెడ్యూల్ తెగలవారు, అమాయకమైనటువంటి బీసీలు ఇవాళ వీళ్ళని నమ్ముకొని అడవిలోకి పోయి వీళ్ళు చెప్పేటువంటి ఫాల్స్ ప్రచారం, కాలం చెల్లిన సిద్ధాంతాన్ని రెచ్చగొట్టిన కారణంగా ఇవాళ అమాయకమైనటువంటి ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి, మీరు ఆపేటువంటి పరిస్థితి మీరు తీసుకురావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని, సహాయ మంత్రి బండి సంజయ్ గారు కానీ పదే వాళ్ళ స్పీచ్లలో అర్బన్ నక్సలైట్ల గురించి చాలా మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా? ఇప్పుడు అర్బన్ నక్సలైట్లే వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక్కడ సమాజంలో రకరకాలైనటువంటి విపరీత పోకడలకు వీళ్ళే కారణమవుతూ ఉన్నారు. వీళ్ళు జేఎన్యూలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని ఇవాళ ఈ పౌర హక్కుల సంఘం వాళ్ళు ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళతోటి ఇవాళ వీళ్ళు పొత్తు పెట్టుకొని జేఎన్యూలో ఎలక్షన్లకు పోటీ పడుతూ ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, అసలు మాతృభూమి కల్పనే ఉండొద్దు. వాళ్ళ ఫిలాసఫీలో ఈ దేశం ఒకటి కాదు, ఈ దేశం రకరకాల రాష్ట్రాల యొక్క కలయిక, రకరకాల ప్రజల యొక్క కలయిక. కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉంది. వేరుపాటు వాదం అంటేనే అది మావిజం చెప్పినటువంటిది, లేకపోతే ఎక్స్ట్రీమ్ రాడికలిజం చెప్పేది కూడా అదే. ఇవాళ కాశ్మీర్ సపరేట్గా ఉండాలా,
ఆ తెలంగాణ సపరేట్ లిబరేట్ కావాలా, అదే రకంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక దేశంగా ఉండాలి. ఇది వాళ్ళ ఫిలాసఫీ. దీన్ని వాళ్ళ ఎవరు కూడా ప్రజలు హర్షిస్తలేరు. పక్క రాష్ట్రాలలో పక్క దేశాలలో జెన్జీ ఉద్యమం జరుగుతూ ఉంది, కానీ భిన్నంగా ఇండియాలో మాత్రం దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. భారత్లో మేమంతా ఒకటి, మేమందరం కూడా దేశం యొక్క పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఇటువంటి వేరుపాటువాదాలకు మేము సపోర్ట్ చేయమని చెప్తున్న కారణంగా వీళ్ళు ఐసోలేట్ అయిపోయినారు. కాబట్టి వీళ్ళని ఇప్పుడే ఎలిమినేట్ చేయకపోతే రాబోయే కాలంలో దేశానికి తీవ్ర ప్రమాదం ఉంటుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఇవాళ నక్సలైట్లని అంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఏదైతే తుపాకీ ఇవాళ చాలామంది లొంగిపోండి అని చెప్పేసి ఒక నినాదం బయటకు వచ్చింది. లొంగిపోవాలంటే ప్రభుత్వాలు మేము వస్తాం, మేము లొంగిపోతాం. అదే ఆయుధాలు అప్పగించండి. లొంగిపోయేటువంటి ప్రక్రియ మహారాష్ట్ర సీఎం సెంట్రల్ కమిటీ వాళ్ళందరినీ కూడా 200 మందిని మహారాష్ట్ర సీఎం ఆయుధాలు అప్పగించి లొంగిపోతే వాళ్ళని పౌర సమాజంలో తీసుకొచ్చి మీరు మంచిగా గౌరవంగా బతకండి అన్నారు. తెలంగాణలో అదే రకమైనటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అదే రకమైన ప్రయత్నం నడుస్తుంది. ఛత్తీస్గఢ్ సీఎం కూడా మీరు లొంగిపోండి అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇంకా మీరు లొంగిపోండి అని మేము షరతులు పెట్టేది ఎక్కడిది? షరతులు పెట్టడం అనేటువంటిదే కరెక్ట్ కాదు. లొంగిపోండి వచ్చి అంతే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. లొంగిపోవని చెప్పిన తర్వాత మళ్ళీ షరతులు పెట్టేసి మేము ఆయుధాలన్నీ అప్పగిస్తాం, మీ ఇష్టం ఉంటే అప్పగించండి, మేము ఎన్కౌంటర్లు చేయం, మీరు వస్తే లొంగిపోతే గౌరవం మీకు కల్పిస్తాం, మీరు లొంగిపోకుండా ఆయుధాలే పట్టుకుని యుద్ధం చేస్తామంటే చేయండి అంతే ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి మీకు మంచి సానుకూల అవకాశం ఉంది. ఇవన్నీ షరతులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి కారు ఏ ప్రభుత్వానికి కాడ అలా లొంగిపోతే ప్రభుత్వాలు స్వాగతిస్తూ ఉన్నాయి, వాళ్ళకు పునరావాసం కల్పిస్తాయి. ఇప్పుడు బండి సంజయ్ మినిస్టర్ బండి సంజయ్ని సోకాల్ మీరు చెప్పిన అర్బన్ నక్సలైట్ లెవెల్ వాళ్ళు బాగా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని. ఎందుకు అట్లా అంటే మీరు నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోండి దీంట్లోకి ఎందుకు వస్తున్నారు అనే కొన్ని కామెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరో మామూలు ఆలోచన వేస్తే తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటారు, వైస్ ఛాన్సలర్ అయిపోతారు, వాళ్ళు ఒక వేదిక పెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ కరీంనగర్ డెవలప్ చేసే కాడికి చేస్తున్నారు. కరీంనగర్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. ఎగ్జిక్యూటివ్ బాడీ స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తూ ఉంది. ఆ మాత్రం కూడా తెలియకుండా అవును ఆయన హోంమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ఆయన సమర్థిస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎనీ ప్రిన్సిపల్, ఎనీ రాడికలిజం, ఎనీ ఉగ్రవాదం మేము వ్యతిరేకం. కాబట్టి నక్సలిజం కావచ్చు, లేకపోతే ముస్లిం టెర్రరిజం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, ఎవరినైనా సరే మాత్రం ఎలిమినేట్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితులు కూడా టాలరేట్ చేయము. శాంతిగా ఉండాలా, ఏదైనా ఉంటే హక్కుల కోసం కొట్టాడాలా, అట్ ద సేమ్ టైం బాధ్యతగా కూడా ప్రవర్తించాలి ఈ దేశం పట్ల. అంతే తప్ప గన్ అనేది ఆర్మీ పోలీసులు తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఎవరిని బట్టి దానికి మామూలు సమాజం మీద ప్రయోగించి హత్యలు చేసేటువంటి అధికారం ఎవరికి లేదు. జీవించే హక్కు అందరికీ ఉంటుంది. కాబట్టి నువ్వు చంపే హక్కు నీకు లేదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. దానికి కట్టుబడి ఉన్నాడు బండి సంజయ్ గారు. అందుకోసమే మేము మా హోంమంత్రి ఏం చెప్పాలనుకుంటుంటే అది చెప్తా ఉన్నాడు. నీ ఇష్టం ఉంటే విను, లేకపోతే లేదు, అంతే తప్పే నువ్వు ఒక్కర భాష అని చెప్పేసి నా ఫిలాసఫీని ఈరోజు వచ్చిన ఫిలాసఫీ కాదు భారతీయ జనతా పార్టీ. ముందు నుంచి వేరుపాటువాదాన్ని, రాడికలిజంని, మావోయిజాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది దేశానికి మంచిది కాదు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ దేశానికి పట్ల ప్రేమ ఉన్నటువంటి సిద్ధాంతం కాదు, అరువు తెచ్చుకున్నటువంటి సిద్ధాంతం. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, దాన్ని నిర్మూలిస్తాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా టర్కీ లాంటి దేశంలో ఇస్తాంబుల్లో కూడా కొన్ని వాల్ పోస్టర్లు కానీ బ్యానర్లు కూడా ఆడ పెట్టారు. అంటే వీళ్ళది విదేశాల్లో ఉన్న ఉగ్రముఖలతో కూడా నక్సలైట్లకు సంబంధాలు ఉన్నాయి. చాలా నుంచి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మావోయిజం ఏమవుతుందో నేపాల్ వరకు ఒక క్యారిడార్ని ఏర్పాటు చేసుకొని విదేశాలతో కూడా సంబంధాలు జరుపుకునేటువంటి పరిస్థితికి ఎదిగింది. కాబట్టి ఈ దేశానికి ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ఉగ్రవాదం ఈ దేశంలో లేదు, ప్రతి దేశంలో ఉన్నది. ఈ ప్రతి దేశానికి నెక్సెస్ చేసేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాలి. దానికి కేంద్రం భారతదేశం కావాలన్నటువంటి మావోయిస్టులు ఒక కుట్ర పన్నారు. దాని ప్రకారం ఇవాళ టర్కీ నుంచి ఇక్కడి వరకు నేపాల్ నుంచి ఇదంతా కూడా ఒక టెర్రరిజం నెక్సెస్ డెవలప్ చేయాలనుకున్నారు. దాన్ని మనం భారతదేశం నుంచే మొత్తమే లేకుండా చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఆ ప్రశ్నే ఉండదు, ఆ చర్చ జరగదు. అంటే ఈరోజు మార్నింగే మావోయిస్టులు కూడా ఒక లేఖ విడుదల చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మీరు కూంబింగ్ ఆపేసేయండి, ఆపరేషన్ కగార్ ఆపేసేయండి, మేము కూడా శాంతి చర్చలకు వస్తాం, మీరు ఆపేస్తేనే మేము వస్తామని చెప్తున్నారు వాళ్ళు. శాంతి చర్చలు అనే ప్రశ్నే లేదు, శాంతి చర్చలు అనే ప్రశ్న లేదు, అది అయిపోయింది. అంటే వాళ్ళు కూడా మీరు కూంబింగ్ ఆపేయండి, మేము ఆయుధాలు కూడా వదిలేసి వచ్చేస్తాం అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చేసి లొంగిపోవడానికి కూంబింగ్కు సంబంధం లేదు. కూంబింగ్ జరుగుతున్నా కానీ మీ సెంట్రల్ కమిటీ సభ్యులు మహారాష్ట్రలో లొంగిపోయినారు.
అదే రకంగా ఛత్తీస్గఢ్లో లొంగిపోయినారు. తెలంగాణలో కూడా నిన్న కాకుండా మొన్న కూడా అనేక మంది లొంగిపోయినారు. మీ కూంబింగ్ అడ్డం పెట్టుకొని ఏదో షరతులు పెట్టాలంటే కుదరదు. కూంబింగ్ జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏం చేయాలనో అది చేస్తుంది. అదే రకంగా మీరు లొంగిపోవడం కోసం అవకాశాలు కల్పిస్తున్నారు. మీరు లొంగిపోండి. నిన్న మొన్న లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, మీరు లొంగిపోండి, మీరు మాకు చెప్పండి, మేము సానుకూల వాతావరణం ప్రభుత్వాలతో మాట్లాడి కల్పిస్తామంటున్నారు. ఇంకేం కావాలో మీకు? కూంబింగ్ ఎక్కడ అడ్డం వచ్చింది అంటే మళ్ళీ ఏంటంటే వీళ్ళు దీన్ని మొత్తం కూంబింగ్ కనుక ఆపేసేస్తే మళ్ళీ వీళ్ళు ఒక రకమైనటువంటి ప్రయత్నం చేసేసి మళ్ళీ ఎక్కడో ఒకసాడ దాన్ని దాచుకునేటువంటి ప్రయత్నం చేసి ఆయుధాలను ఎక్కడో పెట్టేసి మళ్ళీ ఉద్యమానికి కొత్త రూపు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వెసులుబాటు అనేటువంటిది జరగదు. కూంబింగే జరుగుతుంది. లొంగిపోయి ఉంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆహ్వానిస్తూ ఉన్నాయి, లొంగిపోండి. అంటే మార్చి 31 డెడ్ లైన్ వరకు ఇదంతా మీరు అనుకున్న సాధించే అవకాశం ఉందనుకుంటా. నేను అనుకుంటా మార్చి 31 కూడా కాదు, ఇంకా ముందరనే అయిపోతుందని చెప్పి అనుకుంటున్నా. ఇంకా నేను మ్యాక్సిమం అనుకుంటున్నా ఈ సంవత్సరం ఎండింగ్ వరకే పూర్తి అయిపోతుంది. నక్సలిజం అనేది ఈ దేశంలో ఉండదు. అందుకోసమైనా ఇవాళ ఏం చేస్తున్నారంటే అర్బన్ నక్సలైట్లు దీనికి వేరే రూపం ఇయ్యడని చెప్పేసి కూంబింగ్ ఆపమని అంటున్నారు. దీనికి వేరే రూపం ఇచ్చేసి మళ్ళీ పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం. కాబట్టి నేను అనుకుంటా మార్చి 31 వరకు కాదు కదా, ముందే ముగుస్తుంది. బహుశా 25 డెడ్ లైన్ అయిపోతుంది. 25 డిసెంబర్ 31 వరకు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇవాళ వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా లొంగిపోవడం తప్ప వాళ్ళకు మార్గం లేదు. లొంగిపోతే లొంగిపోవాలా, లేకపోతే ఎన్కౌంటర్. రెండే విషయాలు ముందర కనపడుతున్నాయి ఆప్షన్స్. లొంగిపోవడమా లేకపోతే ఎన్కౌంటర్ చేస్తే చనిపోవడమా. ఈ రెండు ఆప్షన్లో ఏదో ఆప్షన్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి లొంగిపోతే మీ ఇష్టం, ప్రభుత్వాలు స్వాగతిస్తూ ఉన్నాయి. లొంగిపోతే ఎన్కౌంటర్ అయిపోతారు. మీరు ఎన్కౌంటర్ చేసి చాలామందిని చంపారు కదా, మీరు చాలామందిని అమాయకులను చంపేసారు కదా, మీరు సావుకేం భయపడారు కదా, మరి ఎందుకు ఇదంతా ఆరాటం? మిగతా వాడు చచ్చిపోతేనే వాళ్ళ ఫ్యామిలీలు ఏమో ఏం కాదు, కానీ మీకు మాత్రం స్వాగతం పలకాలా, మీకు అందరికీ రెడ్ కార్పెట్ వేయాలి. ఇదేంది మీరు కోరుకునేది? మీరు కోరుకున్నటువంటి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. దమ్ముండి ధైర్యం ఉంటే రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశాన్ని లిబరేట్ చేస్తామని పోయారు కదా, లిబరేట్ చేయండి, లేకపోతే చచ్చిపోండి. రెండే విషయాలు. కాబట్టి ప్రభుత్వాలు మీకు లొంగిపోవని చెప్పేసి అవకాశం కల్పించి లొంగిపోతే లొంగిపోండి, లేకపోతే ఎన్కౌంటర్ అయిపోతారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం విధానం ఇది. దాని ప్రకారమే జరుగుతుంది. ఇంతవరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో ఆ లోపుగానే ఎవరైతే నక్సలైట్లు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతే కనుక కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాయి. అట్లాగే ఎవరు కూడా నక్సలిజం వైపు కూడా ప్రలోభం కావద్దని చెప్పి కూడా బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.